హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఆర్ సాఫ్ట్వేర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ మెమరీ. ఫస్ట్ వన్, ఎన్ని వేరియబుల్స్ కి ఎంత మెమరీ, ఒక ప్రోగ్రామ్ వచ్చి ఎంత మెమరీ కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఆ మెమరీని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్, యావరేజ్ ఆఫ్ టూ నెంబర్స్, అండ్ స్వాపింగ్ అంటే ఏంటి, స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్, అండ్ జిఎస్టీ అండ్ డీకోడ్. సో ఈ టాపిక్స్ గురించి మనం ప్రోగ్రామ్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ నేను డైనమికలీ ఏ అండ్ బి టూ వేరియబుల్స్ ని తీసుకున్నా, ఏ కామా బి సెమీకోలన్. నెక్స్ట్ ప్రింట్ ఎంటర్ ద నెంబర్, సారీ వాల్యూస్ ఆర్ నెంబర్స్ వాట్ ఎవర్ ఇట్, వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి, వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. నెక్స్ట్ స్కాన్ఎఫ్ పర్సెంటైల్ డి. నేను టూ వేరియబుల్స్ తీసుకున్నాను కాబట్టి టూ వేరియబుల్స్ కూడా ఇంటిజర్స్ కాబట్టి పర్సెంటైల్ డి, పర్సెంటైల్ డి. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి. ఓకే, టూ వేరియబుల్స్ ని తీసుకున్న వేరియబుల్ డిక్లరేషన్ అనేది, కన్సిడరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే సమ్ ఆఫ్ టూ నెంబర్స్, డైనమికల్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ చేయాలనుకుంటున్నాను. ఓకే, టూ నెంబర్స్ చేయాలనుకుంటున్నాను కాబట్టి టూ నెంబర్స్ ని సమ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి టూ నెంబర్స్ ని తీసుకున్నాను. నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఎడిషన్ చేస్తున్నాను. ఎవ్రీ లైన్ కి సెమీకోలన్ మైండేటరీ కాబట్టి సెమీకోలన్ ఎండ్ ఆఫ్ ద లైన్ టర్మినేషన్. నెక్స్ట్ జస్ట్ ఎడిషన్ చేసేసాను. సో జస్ట్ నేను ఏ అండ్ బి ని, ఏ వాల్యూస్ ని నేను ప్రింట్ చేస్తున్నాను. ఏంటి, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ కోలన్. మీకు కోలన్ కావాలంటే కోలన్, ఈక్వల్ టు ఉంటే ఈక్వల్ టు, మీరు ఏది పెట్టుకోవాలనుకుంటే అది. ఇక్కడ ఒక నెంబర్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 10 ఏ వాల్యూ ఇంటిజర్, బి వాల్యూ ఇంటిజర్, టూ ఇంటిజర్స్ కలిస్తే ఇంటిజరే ప్రొడ్యూస్ అవుతుంది. సో పర్సెంటైల్ డి కమా సమ్. మనకు కావాల్సిన ఆన్సర్ దేనిలో ఉంది, ఏ ప్లస్ బి అంటే సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సమ్ అనే వేరియబుల్ లో సమ్ ని నేను ప్రింట్ చేస్తున్నా. సారీ, జస్ట్ రన్ చేస్తున్నా. చేస్తుంటే మనకి ఎర్రర్ షో చేస్తుంది. ఏంటని, సమ్ అన్‌డిక్లేర్డ్ అని. సమ్ ని నేను డిక్లేర్ చేశాను కదా! ఎందుకు అన్‌డిక్లేర్డ్ అని చూపిస్తుంది అంటే సమ్ అనేది వేరియబుల్. సమ్ అనేది వేరియబుల్ అన్నప్పుడు ఎలా సమ్ అనేది వేరియబుల్? సమ్ అనేది ఒక నేమ్. ఏ ప్లస్ బి వాల్యూని స్టోర్ చేస్తుంది. కాబట్టి అది నేమ్ అని, సారీ, వేరియబుల్ అని అంటున్నాం. వితౌట్ స్పెసిఫైయింగ్ డేటా టైప్ ఆఫ్ ద వేరియబుల్, మెమరీ లొకేషన్ నోట్ టేక్స్ ప్లేస్ ఫర్ వేరియబుల్. సమ్ అనేది ఏంటి, వేరియబుల్. వేరియబుల్ అయినప్పుడు ఏం చేయాలి, డేటా టైప్ మెన్షన్ చేయాలి. డేటా టైప్ మెన్షన్ చేయకుండా దానికి మెమరీ అలిగేట్ కాదు కదా! మెమరీ అలిగేట్ కానప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది, రైట్? సో మెమరీ అలిగేట్ అవ్వాలంటే ఏంటి, ఇంటిజర్ డేటా టైప్. సమ్ అనేది ఏంటి, ఇంటిజర్ డేటా టైప్. ఏ, బి అనేది ఇంటిజర్ అయినప్పుడు దానికి వచ్చిన సమ్ కూడా ఇంటిజరే అవుతుంది. సో సమ్ అనేది ఇంటిజర్ డేటా టైప్. ఇలా అయినా మెన్షన్ చేయొచ్చు. సో లేదు అంటే ఇలా మీరు యూజ్ చేస్తే బిఫోర్ దాని ముందు సమ్ అని డేటా టైప్ మెన్షన్ చేస్తే చాలు. ఓకే, ఎలా అయినా మెన్షన్ చేయొచ్చు. జస్ట్ రన్ చేస్తున్నా. రన్ చేస్తే ఏ వాల్యూ 10 అండ్ బి వాల్యూ 20. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. అండ్ స్టాటిక్ వే, డైనమిక్ వే ఎట్లా వర్క్ అవుతాయి, ఏంటి డిఫరెన్సెస్ ఏంటి అనేది. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, 8, 10, 20 ఎంటర్ చేశాను ఇక్కడ. సో అయితే ఏమవుతుంది, ఇక్కడ సమ్ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేశా. నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటున్నా. ఎడిషన్ అవుతుంది 30. ఇక్కడ సమ్ ని ప్రింట్ చేస్తున్నాం. సో వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఇది సమ్ ఆఫ్ టూ నెంబర్స్. సో అయితే దీని మెమరీ సైజ్ ఎంత, ఈ ప్రోగ్రామ్ మెమరీ సైజ్ ఎంత, 4 బైట్స్. సో ఎట్లా చెప్తున్నాను 4 బైట్స్ అని, వాట్ ఇస్ ద మెమరీ సైజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, 4 bytes, right? Integer stores 4 bytes of memory and float also stores 4 bytes of memory, character 1 byte. సో ఇప్పుడు ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఏ అండ్ బి. ఏ అండ్ బి ఇందాక సమ్ కూడా ఉంది కాబట్టి 12 అవుతాయి. బట్ ఇప్పుడు 2 ఉన్నాయి, ఏ అండ్ బి. 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఏంటి, ఏ అండ్ బి 8 బైట్స్. ఏ వాల్యూ ఇంటిజరే, బి వాల్యూ కూడా ఇంటిజరే. ఒక వేరియబుల్ కి వచ్చి 4 బైట్స్ ఆఫ్ మెమరీ. ఇక్కడ మనకి 2 ఉన్నాయి, 4 ఇంటూ 2 అంటే 8 బైట్స్. సో ఈ మెమరీని ఎట్లా ప్రింట్ చేసుకోవాలి అంటే, ప్రింట్ ఎఫ్ సైజ్ ఆఫ్ ఏ ఈజ్ అని చెప్పి పర్సెంటైల్ డి, బ్యాక్వర్డ్ స్లేషన్ సైజ్ ఆఫ్, ఇది మన ప్రీడిఫైన్ ఫంక్షన్ అనమాట. సైజ్ కి ఆఫ్ కి రెండింటికి కూడా స్పేస్ ఉండొద్దు మిడిల్ లో. సైజ్ ఆఫ్
అని చెప్పి ప్రింట్ చేస్తున్నా. సారీ స్పెల్లింగ్ రాంగ్ రాసాను. ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ, ఏ వాల్యూ ఎంత ఎంటర్ చేశాను యాక్చువల్ గా 10, బట్ ఏం ప్రింట్ అయింది, మెమరీ ప్రింట్ అయింది 4 అనేది. ఓకే, ఇట్లా మెమరీ అనేది మనం క్రియేట్ చేస్తాం, సారీ ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిని కూడా ప్రింట్ చేసుకుంటాం. ఏంటి, సైజ్ ఆఫ్ బి ఈజ్ అని చెప్పి బి ఈజ్ అని చెప్పి బిని కూడా ప్రింట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, 4 + 4 8 బైట్స్. ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. 4 + 4 8 బైట్స్ ఆఫ్ మెమరీ అనమాట ఈ ప్రోగ్రామ్. ఓకే, ఇలా కామా పెట్టి ఒకటేసారైనా ప్రింట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఒక వాల్యూ ఏమో ఏ ఏమో ఇంటిజర్ తీసుకుంటున్నా, బి ఏమో ఫ్లోట్ తీసుకుంటున్నా. బి ఏం తీసుకుంటున్నా, ఫ్లోట్. క్యారెక్టర్ సి ఏమో క్యారెక్టర్, ఏ ఇంటిజర్, బి ఫ్లోట్, సి క్యారెక్టర్. అయితే వీటి మెమరీ సైజ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక వేరియబుల్ కూడా ఉంది కదా, సి అని. సో పర్సెంటైల్ సి కామా అడ్రస్ ఆఫ్ సి. సో అయితే ఇక్కడ నేను పర్సెంటైల్ డి అనే పెట్టాను. బట్ ఫస్ట్ ఏంటి, పర్సెంటైల్ డి, అండ్ సెకండ్ పర్సెంటైల్ ఎఫ్, అండ్ సెకండ్ ఫ్లోట్ కాబట్టి నెక్స్ట్ సి ఏంటి, పర్సెంటైల్ సి. క్యారెక్టర్ డినోట్స్ విత్ పర్సెంటైల్ సి, ఫ్లోట్ డినోట్స్ విత్ పర్సెంటైల్ ఎఫ్, ఇంటిజర్ డినోట్స్ విత్ పర్సెంటైల్ డి. కరెక్ట్ గా పెట్టాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఫ్లోట్ క్యారెక్టర్ ని కూడా ప్రింట్ చేస్తున్నా. సైజ్ ఆఫ్ సి ఈజ్ అని చెప్పి, ఓకే, సిని కూడా ప్రింట్ చేస్తున్నా. జస్ట్ రన్ చేస్తున్నా. రన్ చేస్తే నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుంది చూడండి, ఏ వాల్యూ 10, బి వాల్యూ 1 minute. సో ఇప్పుడు నేను ఏ ఏమో ఇంటిజర్, బి ఏమో క్యారెక్టర్, కీవర్డ్ క్యార్ కదా, సో క్యారెక్టర్, అండ్ సి ఏమో ఫ్లోట్, ఫ్లోట్. 3 వేరియబుల్స్ తీసుకుంటున్నా, డిఫరెంట్ డేటా టైప్స్. ఈ డిఫరెంట్ డేటా టైప్స్ కి మెమరీ అనేది నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఎంత సైజ్ ఆఫ్ మెమరీ అనేది ఎలిగేట్ చేసుకుంటుంది. సో ఫస్ట్ ఏ అనేది ఏంటి, పర్సెంటైల్ డి, పర్సెంటైల్ సి, పర్సెంటైల్ ఎఫ్. ఓకే, క్యారెక్టర్, సారీ ఇంటిజర్, క్యారెక్టర్, ఫ్లోట్, అడ్రస్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ సి. ఓకే, సో ఇక్కడ జస్ట్ నేను ఏ అండ్ బిని, సిని, అడ్రస్ సైజ్ ఆఫ్ సిని కూడా ప్రింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ఇంటిజర్ స్టోర్స్ 4 బైట్స్ ఆఫ్ మెమరీ, క్యారెక్టర్ స్టోర్స్, జస్ట్ రన్ చేస్తాను. ఏ వాల్యూ 1 ఎంటర్ చేస్తున్నా, అండ్ ఇక్కడ నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నా కదా,
సో సెకండ్ ఏం తీసుకుంటుంది, ఎంటర్ అనేది కూడా క్యారెక్టరే. సో కీలో ప్రతి ఒక్కటి కూడా క్యారెక్టరే. కాబట్టి బి అనేది ఏంటి, ఎంటర్ తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఎంటర్ చేయబోయే నెంబర్ 2 అనేది సి వాల్యూ అన్నమాట. ఓకే. సో ఏ వాల్యూ ఎంత స్టోర్ చేసుకుంటుంది మెమరీ, 4 బైట్స్. క్యారెక్టర్ ఎంత స్టోర్ చేసుకుంటుంది, 1 బైట్ ఆఫ్ మెమరీ. ఫ్లోట్ కూడా 1 బైట్ ఆఫ్ మెమరీ. కరెక్ట్ గానే ప్రింట్ అవుతుంది కదా! రైట్. సో ఇంటిజర్ స్టోర్స్ 4 బైట్స్ ఆఫ్ మెమరీ అండ్ ఫ్లోట్ స్టోర్స్ 4 బైట్స్ ఆఫ్ మెమరీ. క్యారెక్టర్ స్టోర్స్ 1 బైట్ ఆఫ్ మెమరీ. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏ అనేది ఏంటి, ఇంటిజర్. ఇంటిజర్ కాబట్టి పర్సెంటైల్. బి అనేది ఏంటి, క్యారెక్టర్. బట్ పర్సెంటైల్ సి అని పెట్టాలి గదా! ఫ్లోట్ పర్సెంటైల్ ఎఫ్ అని పెట్టాలి గదా! పర్సెంటైల్ డి అని ఎందుకు మెన్షన్ చేశాను అంటే, మనం ప్రింట్ చేయాల్సిన అవుట్‌పుట్స్ ఎట్లా ఉన్నాయి? 4, 4, 1. ఓకే. 4, 1, 4. మనం ప్రింట్ చేయాల్సిన అవుట్‌పుట్స్ ఇంటిజర్స్‌లో ఉన్నాయి కాబట్టి పర్సెంటైల్ డి అని మెన్షన్ చేసాం. ఓకేనా? సో, అందుకని చెప్పి పర్సెంటైల్ డి మెన్షన్ చేసాం. సో, నెక్స్ట్ నేను ఓవరాల్‌గా దీని మెమరీ సైజ్ ఎంత? ఏ వాల్యూ 4 అండ్ బి వాల్యూ 1. 4 ప్లస్ 1 5. 5 ప్లస్ సి వాల్యూ 4. 5 ప్లస్ 4 9 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది ఎలిగేట్ చేసుకుంటుంది ఇక్కడ. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ 2 నంబర్స్ చేద్దాం. యావరేజ్ ఆఫ్ 2 నంబర్స్. దీన్ని బట్టి మీరు మెమరీ అనేది కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ నేను 2 వేరియబుల్స్ తీసుకుంటున్నా. యావరేజ్ ఆఫ్ 2 నంబర్స్ అంటున్నా కాబట్టి 2 వేరియబుల్స్. ఆ 2 వేరియబుల్స్‌కి కూడా ఇంటిజర్సే తీసుకుంటున్నాం. ఏ, బి. ఓకే. పర్సెంటైల్ డి. ఏ అండ్ బి 2 వాల్యూస్‌ని తీసుకున్నా అండ్ అడ్రెస్ ఆఫ్ ఏ, అడ్రెస్ ఆఫ్ బి. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నా, వేరియబుల్ డిక్లరేషన్ అయిపోయింది. యావరేజ్ చేయాలి. ఏవీజీ ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై 2. సమ్ ఆఫ్ డిజిట్స్ బై నంబర్ ఆఫ్ డిజిట్స్. యావరేజ్ ఫార్ములా ఇది. సో యావరేజ్‌ని కాలిక్యులేట్ చేశాను. సేమ్ సమ్ లానే ప్రింట్ ఎఫ్ సమ్ యావరేజ్ ఆఫ్ 2 నంబర్స్ ఈస్ అని చెప్పి ఏ అండ్ బిని అంటే ఏ ప్లస్ బి బై 2 అంటే యావరేజ్ ఏబీజీని ప్రింట్ చేస్తా. ఆ వేరియబుల్‌లో ఉంది కాబట్టి. అయితే కామా సెపరేటర్ ఇవ్వాలి అండ్ అలానే 2 ఇంటిజర్స్‌ని తీసుకుంటున్నాను కాబట్టి పర్సెంటైల్ డి. ఓకే. పర్సెంటైల్ డినే తీసుకుంటున్నా. జస్ట్ రన్ చేస్తున్నా. ఎర్రర్ షో చేస్తుంది. యావరేజ్ అన్‌డిక్లేర్డ్ అని. సో, మనకి ఇంతకు ముందు సమ్ చేస్తున్నప్పుడు సమ్ అన్‌డిక్లేర్డ్ అని ఎలా చూపించిందో ఇప్పుడు కూడా అలానే చూపిస్తుంది. సో, ఏం చేయాలి? డేటా టైప్ మెన్షన్ చేయాలి. వేరియబుల్ డేటా టైప్ ఏంటి? ఇంటిజర్ డేటా టైప్. జస్ట్ రన్ చేయండి. ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. 10 ప్లస్ 20 30. 30/2 15. యాక్చువల్‌గా ఆన్సర్ ఎంత? 15. బట్ ఏం ప్రింట్ అవుతుంది? 20 అని ప్రింట్ అవుతుంది. ఇదేంటి? రాంగ్ ఆన్సర్. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ బ్రాకెట్స్ మెన్షన్ చేయాలి. బ్రాకెట్ మెన్షన్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఈ బి అనేది ఈ బై అనేది బికి మాత్రమే అప్లై అవుతుంది. బి/2. ఇక్కడ బాడ్ మాస్ రూల్ ఫాలో అవుతుంది. ఏ కాలిక్యులేటర్ అయినా, కంప్యూటర్ అయినా ఏదైనా సరే బాడ్ మాస్ రూల్ ఫాలో అవుతుంది. అంటే ఏంటి? బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఇక్కడ బ్రాకెట్ లేదు కాబట్టి ఫస్ట్ డివిజన్ అవుతుంది. అంటే ఏంటి? బి/2. బి వాల్యూ 20 అయితే 20/2 అంటే 10. 10 ప్లస్ ఏ వాల్యూ 10 20 అలా 20 ప్రింట్ చేయాలి. ఇప్పుడు బై ఉంది కాబట్టి బ్రాకెట్ ఆఫ్ అంటే బ్రాకెట్‌లో అడిషన్ అనేది ఫస్ట్ అవుతుంది. 10 ప్లస్ 20 30. 30/2 15. ఇప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ అక్యురసీ వాల్యూ అనేది వస్తుంది. ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. 10 ప్లస్ 20 30. సో, ఇలా వాల్యూస్ అనేది మనం యావరేజ్ ఆఫ్ 2 నంబర్స్ చేస్తాం. యావరేజ్ చేస్తాం. సమ్ ఆఫ్ డిజిట్స్ బై నంబర్ ఆఫ్ డిజిట్స్. అయితే బ్రాకెట్స్ అనేవి మ్యాండేటరీ. దీని ప్రోగ్రామ్ సైజ్ ఎంత? ఈ ప్రోగ్రామ్ సైజ్ ఇంటిజర్ స్టోర్స్ 4 బైట్స్ ఆఫ్ మెమరీ రైట్. 4 బైట్స్ స్టోర్ చేసుకున్నాయి. ఎన్ని ఇంటిజర్ వేరియబుల్స్ ఉన్నాయి? 3. 4 ఇంటూ 3 12 బైట్స్ రైట్. సో, ఇట్లా మనం మెమరీ అనేది కాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ స్వాపింగ్ ఆఫ్ 2 నంబర్స్. వాట్ ఈస్ స్వాపింగ్? స్వాపింగ్ అంటే ఏంటి? స్వాపింగ్ అంటే ఏంటి? ఎక్స్‌చేంజ్. రైట్ ఏ సి ప్రోగ్రామ్ ఫర్ స్వాపింగ్ ఆఫ్ 2 నంబర్స్ యూజింగ్ టెంపరరీ వేరియబుల్. ఇక్కడ మనం స్వాపింగ్ అనేది 2 వేస్‌గా చేస్తాం. ఒకటి ఏదైనా ఒక వేరియబుల్ హెల్ప్‌తో అంటే టెంపరరీ వేరియబుల్ అండ్ వితౌట్ యూజింగ్ టెంపరరీ వేరియబుల్. ప్రెజెంట్ అయితే మనం యూజింగ్ టెంపరరీ వేరియబుల్. టెంపరరీ వేరియబుల్ చేద్దాం. ఓకే. జస్ట్ స్వాపింగ్ ఆఫ్ 2 నంబర్స్ అంటున్నాను కాబట్టి ఏ అండ్ బి 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. జస్ట్ నేనేం చేస్తున్నాను ఏ అండ్ బిని ప్రింట్ చేసుకున్నా. ఇక్కడైతే ఒక మెసేజ్ ఇస్తున్నా. ఏంటి? బిఫోర్ స్వాపింగ్ అని. బిఫోర్ స్వాపింగ్ ఏ పర్సెంటైల్ డి and B percentile D.
A and B ని ప్రింట్ చేస్తాం బై కోరిలేషన్ ఫర్ నెక్స్ట్ A, B. జస్ట్ A, B ని ప్రింట్ చేసుకున్నాం. నెక్స్ట్ టైం కూడా ఇంకొకసారి కూడా నేను A, B ని ప్రింట్ చేస్తున్నా. 2 టైమ్స్ ప్రింట్ చేస్తున్నా. A and B. సో దీని మీరు ఇక్కడైతే నేను ఆఫ్టర్ స్వాపింగ్ అని మెసేజ్ ఇస్తున్నా. ఆఫ్టర్ స్వాప్. ఈ రెండిటి మిడిల్‌లో ఏని బిని ప్రింట్ చేసుకున్న మిడిల్‌లో స్వాపింగ్ లాజిక్ రాయాలనుకుంటున్నాను. యూజింగ్ టెంపరరీ వేరియబుల్. నా టెంపరరీ వేరియబుల్ టీ. మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను టీ అని తీసుకున్నాను. టెంపరరీ వేరియబుల్ అంటే జస్ట్ ఏ వేరియబుల్. ఓకే. ఆ వేరియబుల్ హెల్ప్‌తో స్వాప్ చేస్తున్నాం అంతే. డిఫరెన్స్ ఏం లేదు. A ఈక్వల్ టు టీ సెమీకోలన్ సారీ T ఈక్వల్ టు U. A ఈక్వల్ టు B సెమీకోలన్ B ఈక్వల్ టు T. ఇది నా స్వాపింగ్ లాజిక్. ఓకే. డబుల్ స్లాషెస్. డబుల్ స్లాషెస్ అంటే ఏంటి? కామెంట్ కదా. T ఈక్వల్ టు A. ఓకే. ఈ కాలిక్యులేషన్ అంతా నేను తర్వాత చెప్తాను. జస్ట్ రన్ చేస్తున్నా. రన్ చేస్తే నాకు ఏం చూపిస్తుంది? T అన్‌డిక్లేర్డ్. T అనేది ఏంటి? వేరియబుల్. సో ఏం చేయాలి? డేటా టైప్ మెన్షన్ చేయాలి. రన్ చేసిన తర్వాత A అండ్ B వాల్యూస్ నేను ఎంటర్ చేసిన. A వాల్యూ 10. ఓహ్! సారీ. A వాల్యూ 10, B వాల్యూ 20. 10 + 20 సారీ. స్వాపింగ్ చేస్తున్నాం కదా. A వాల్యూ 10, B వాల్యూ 20. బిఫోర్ స్వాపింగ్ A వాల్యూ ఎంత? 10. B వాల్యూ 20. ఆఫ్టర్ స్వాపింగ్ 20 and 10. ఎక్స్చేంజ్ అయిందా? స్వాపింగ్ అయింది కదా. స్వాపింగ్ అంటే ఏంటి? ఇంటర్చేంజ్. ఎక్స్చేంజ్ అయింది కదా. ఎట్లా స్వాపింగ్ అయింది? ఈ లాజిక్ వల్లనే కదా అయింది. T ఈక్వల్ టు A. వాల్యూ ఎంత? 10 తీసుకున్నాం. ఏదైనా తీసుకోండి. ఇక్కడ కాలిక్యులేషన్ ఈజీ ఉంటుందని చెప్పి A వాల్యూ 10 తీసుకున్నాను అండ్ B వాల్యూ 20 తీసుకున్నాను. T ఈక్వల్ టు A వాల్యూ 10 అండ్ A ఈక్వల్ టు B. వాట్ ఇస్ B వాల్యూ? 20. నెక్స్ట్ ఏంటి? B ఈక్వల్ టు T. వాట్ ఇస్ T వాల్యూ? 10. రైట్. సో బిఫోర్ స్వాపింగ్ A వాల్యూ ఎంత? 10. ఆఫ్టర్ స్వాపింగ్ 20. ఇలా స్వాప్ అయింది కదా. రైట్. సో ఇట్లా స్వాప్ అవుతాయి. A వాల్యూ ఎంత? సారీ B వాల్యూ ఎంత? బిఫోర్ స్వాపింగ్ 20. ఆఫ్టర్ స్వాపింగ్ 10. లైక్ దిస్. ఓకే. నెక్స్ట్ వితౌట్ యూజింగ్ టెంపరరీ వేరియబుల్ చేద్దాం. వితౌట్ యూజింగ్ టెంపరరీ వేరియబుల్ అంటే ఏంటి? టెంపరరీ వేరియబుల్ అంటే ఏంటి? ఇక్కడ T. రైట్. ఆ Tని యూజ్ చేయకుండా చేద్దాం. జస్ట్ లాజిక్ యూజ్ చేసి A ఈక్వల్ టు A ప్లస్ B సెమీకోలన్ అండ్ B ఈక్వల్ టు A మైనస్ B సెమీకోలన్ A ఈక్వల్ టు A మైనస్ B. ఇది మన స్వాపింగ్ లాజిక్. ఓకే. జస్ట్ రన్ చేస్తున్నా. 1 and 3 ఇస్తున్నాం. బిఫోర్ స్వాపింగ్ 1 and 3, ఆఫ్టర్ స్వాపింగ్ 3 and 2 ఇలా స్వాప్ అవుతున్నాయి. ఎక్స్చేంజ్ అయింది కదా. ఎలా అయిందో చూద్దాం. దీని వెనకాల ఏం జరుగుతుందో. A ఈక్వల్ టు A ప్లస్ B అంటున్నాను. A వాల్యూ ఎంత? 10. 10, 20 అనుకుందాం ఇక్కడ. B వాల్యూ ఎంత? 20. 10, 20 ఈక్వల్ టు 30. నెక్స్ట్ B ఈక్వల్ టు A మైనస్ B. A వాల్యూ ఎంత? 10 యాక్చువల్‌గా. అది బిఫోర్. పాస్ట్ అది. ప్రెజెంట్ ఎంత ఉంది? 30 ఉంది. ప్రెజెంట్ ఎంత ఉంది? 30. 30 మైనస్ B. వాట్ ఇస్ B వాల్యూ? 20 ఈక్వల్ టు 10. నెక్స్ట్ A ఈక్వల్ టు A మైనస్ B. వాట్ ఇస్ A వాల్యూ? 30 మైనస్ B వాల్యూ ఎంత? 20. బట్ ప్రెజెంట్ ఎంత ఉంది? 20 అనేది పాస్ట్. ప్రెజెంట్ వాల్యూ 10 ఈక్వల్ టు 20. బిఫోర్ స్వాపింగ్ A వాల్యూ 10. ఆఫ్టర్ స్వాపింగ్ 20. బిఫోర్ స్వాపింగ్ B వాల్యూ 20. ఆఫ్టర్ స్వాపింగ్ 10 లైక్ దిస్. సో ఇలా మనం స్వాపింగ్ 2 నెంబర్స్ 3 నెంబర్స్ ఎన్ని నెంబర్స్ అయినా కూడా ఇలా మనం స్వాప్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ GST అండ్ డిస్కౌంట్ టాపిక్స్ అనేది మనం కవర్ చేద్దాం. GST అండ్ డిస్కౌంట్. ఫస్ట్ అయితే మనం బిల్ ప్రింట్ చేద్దాం. బిల్ ప్రింట్ చేసిన తర్వాత GST అండ్ డిస్కౌంట్ ఆ టాపిక్స్కి వెళ్దాం. Write a C program to read book and book price and number of books and print final bill. And print final bill. ఓకే. సో ఇది మన టాస్క్. జస్ట్ నేను ఏం చేస్తున్నా ఇప్పుడు? రీడ్ చేయమను. ఏంటి? బుక్ ప్రైస్ అండ్ క్వాంటిటీ. సో రీడ్ అంటే ఏంటి? వేరియబుల్ డిక్లరేషన్. సో బుక్ అండర్ స్కోర్ ప్రైస్. బుక్ ప్రైస్
కమ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ క్వాంటిటీని ఈ రెండింటిని కూడా రీడ్ చేస్తున్నాం. డైనమికల్ గా రీడ్ చేస్తున్నా కాబట్టి సో ఎంటర్ ద ప్రైస్ ఆఫ్ స్కానర్ అండ్ ప్రింట్ చేయాలి డైనమికల్ గా చేస్తున్నాం కాబట్టి. సో ఎంటర్ ద ప్రైస్ ఆఫ్ బుక్ అండ్ నెంబర్ ఆఫ్ బుక్స్. నెంబర్ ఆఫ్ బుక్స్, ప్రైస్ ఆఫ్ బుక్ అండ్ నెంబర్ ఆఫ్ బుక్స్. నెక్స్ట్ స్కానర్ పర్సెంటైల్ ప్రైస్ ఎప్పుడు కూడా ఇంటిజర్స్ లోనే ఉంటుంది. నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా ఇంటిజర్స్ లోనే ఉంటుంది. ఎన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాం అంటే 2.5 తీసుకున్నాను, 2.2 తీసుకున్నాను అని చెప్పాం కదా. 2 తీసుకున్నాను లేదా 5 తీసుకున్నాను, 1 తీసుకున్నాను అని చెప్తాం, రైట్. సో ఇంటిజర్స్ పర్సెంటైల్ సారీ అడ్రస్ ఆఫ్ బుక్ and price comma address of quantity. ఓకే, బుక్ అండ్ క్వాంటిటీ. సో ఇలా బుక్ ని రీడ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఫైనల్ బిల్ ని ప్రింట్ చేయాలి. ఇక్కడ మనకి 2 టాస్క్స్ ఉన్నాయి. ఏంటి, బుక్ అండ్ క్వాంటిటీని రీడ్ చేయడం అండ్ ఫైనల్ బిల్ ని ప్రింట్ చేయడం. ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఏంటది, ప్రైస్ ని క్వాంటిటీని రీడ్ చేయడం. నెక్స్ట్ ఏం చేయాలి, ఫైనల్ బిల్ ని ప్రింట్ చేయాలి. బిల్ ఎలా ప్రింట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక రెస్టారెంట్ కి వెళ్ళారు, 2 వాటర్ బాటిల్స్ ఆర్డర్ ఇచ్చారు. 2 వాటర్ బాటిల్స్, బాటిల్ ప్రైస్ 20 రూపీస్. 2 తీసుకున్నారు, వాళ్ళకి ఎంత పే చేస్తారు, 20 ఇంటూ 2 అంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంటూ ప్రొడక్ట్ ప్రైస్. ఇక్కడ కూడా అంతే, ప్రొడక్ట్ ప్రైస్ అంటే ఏంటి, ఇక్కడ మనం బుక్స్ తీసుకున్నాం కాబట్టి బుక్ _ప్రైస్, బుక్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఎన్ని తీసుకుంటున్నాను అది Q2Y లో డిక్లేర్ చేస్తాను. ఓకే, ఇది మన రిక్వైర్మెంట్. బిల్ ని కూడా క్యాలిక్యులేట్ చేసేసాను కాబట్టి జస్ట్ ఫైనల్ బిల్ గా బిల్ ని ప్రింట్ చేసుకుంటున్నాం. ఓకే, జస్ట్ బిల్ ని ప్రింట్ చేస్తాం. జస్ట్ రన్ చేద్దాం. రన్ చేస్తే సేమ్ బిల్ అన్డిక్లేర్డ్ అని చూపిస్తుంది. ఎందుకని, బిల్ అనేది వేరియబుల్. సో ఏం చేయాలి, డేటా టైప్ డిక్లేర్ చేయాలి. ఇక్కడ ఏదైనా బుక్ ప్రైస్ 50 రూపీస్ ఎంటర్ చేస్తున్నా, 10 తీసుకున్నాం, 50 ఇంటూ 10 500. ఇది మన బిల్. ఓకే, ఇట్లా బిల్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, write a book to read book and quantity and print final bill with GST. అంటే GST తో చేద్దాం. GST అంటే ఏంటి, గవర్నమెంట్ ట్యాక్స్. గవర్నమెంట్ అనేది ఒక పర్టికులర్ టాస్క్ డిసైడ్ చేస్తుంది. ఆ టాస్క్ కి మన ప్రొడక్ట్ కి యాడ్ చేయాలి, ప్రొడక్ట్ ప్రైస్ కి. ఇది ఇప్పుడు ఫైనల్ బిల్ అవ్వదు, ఎందుకు అంటే ఇప్పుడు మనకి GST కూడా ఉంది కాబట్టి. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం GST తీసుకుందాం. GST పర్సంటేజ్, ఎప్పుడు కూడా GST పర్సంటేజ్ కానీ డిస్కౌంట్స్ కానీ ఏదైనా కూడా పర్సంటేజెస్ లోనే డిక్లేర్ చేస్తారు. ఆ పర్సంటేజెస్ ని మనం ఏం చేయాలి, ఇంటిజర్స్ లోకి కన్వర్ట్ చేసుకుని మన ప్రైస్ కి మైనస్ చేసుకోవడం, లేదు డిస్కౌంట్ అయితే మైనస్ చేసుకోవడం, GST అయితే యాడ్ చేయడం అనేది చేయాలి, రైట్. సో ప్రింట్ ఎఫ్, ఇక్కడ గవర్నమెంట్ లేదు కాబట్టి ఇప్పుడు మనం ఎంటర్ చేద్దాం GST అనేది. ఎంటర్ ద GST పర్సంటేజ్. GST పర్సంటేజ్ ఎంటర్ చేయాలంటే ఏం చేయాలి, స్కాన్ఎఫ్ చేయాలి. స్కాన్ఎఫ్ పర్సంటైల్ డి అడ్రస్ ఆఫ్ GST అండర్స్కోర్ పర్సంటేజ్. సో ఈ GST అండర్స్కోర్ పర్సంటేజ్ ఇవన్నీ కూడా వేరియబుల్స్ అన్నమాట, దాన్ని డేటా టైప్ మెన్షన్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఈ GST పర్సంటేజ్ యూజ్ చేసి GST ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ జస్ట్ మనం GST పర్సంటేజ్ ఎంటర్ చేస్తున్నాం. దీన్ని యూజ్ చేసుకుని ఏం చేయాలి, GST ని క్యాలిక్యులేట్ చేయాలి. GST ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే బుక్ ప్రైస్, బుక్ కి ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత ప్రైస్ అయ్యిందో ఆ బిల్ ఇంటూ GST, మనం ఎంటర్ చేసిన GST పర్సంటేజ్ బై 100. ఇది GST క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా. సో ఈ ఫార్ములాతో GST క్యాలిక్యులేట్ అయిపోతుంది కాబట్టి జస్ట్ GST నేను ప్రింట్ చేసుకుంటున్నాను ఎంత వచ్చింది అని. ఓకే, GST ఉంది. ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయి, GST ఉంది, బిల్ ఉంది. మనం ఎంత టోటల్ బిల్ పే చేయాలి. ఇప్పుడు టోటల్ బిల్ ని క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ బిల్, టోటల్. సో అంటే ఏంటి, బుక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ప్లస్ గవర్నమెంట్ ట్యాక్స్ అంటే ఏంటి, GST. సో ఇది మనం టోటల్ గా పే చేయాల్సిన బిల్ టోటల్. ఓకే, ప్రింట్ ఎఫ్, జస్ట్ మనం టోటల్ గా ప్రింట్ చేయాల్సిందని ప్రింట్ చేసుకుందాం. ఫైనల్ టు పే, ఫైనల్ గా ఎంత పే చేయాలి, GST ప్లస్ బిల్ అంటే టోటల్.
జస్ట్ మీనింగ్ఫుల్ అవుట్పుట్ కోసం నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ ప్రైస్ ఆఫ్ బుక్ కూడా మనం ప్రింట్ చేసుకుందాం. ప్రైస్ ఆఫ్ బుక్ పర్సెంటైల్. ప్రైస్ ఆఫ్ బుక్ మనం దేనిలో ఎంటర్ చేస్తాం? ప్రైస్ బుక్ అండర్ స్కోర్ ప్రైస్ అనే వేరియబుల్ లో ఎంటర్ చేస్తాం, రైట్? సో దాన్ని ప్రింట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ నెంబర్ ఆఫ్ బుక్స్. నెంబర్ ఆఫ్ బుక్స్ అనేది దేనిలో ఎంటర్ చేస్తాము? QTY క్వాంటిటీ. దీన్ని కూడా మనం ప్రింట్ చేసుకుందాం. జస్ట్ రన్ చేసి ఎట్లా వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. GST డిస్కౌంట్ ఇవన్నీ వేరియబుల్సే కదా, సో వీటిని యాడ్ చేద్దాం. GST ఫస్ట్ GST పర్సెంటేజ్ PR అండ్ GST నెక్స్ట్ టోటల్ ఇంతే కదా మనం యూజ్ చేసిన వేరియబుల్. సో వీటిని డేటా మెన్షన్ చేసుకుని రన్ చేద్దాం. సేమ్ బుక్ ప్రైస్ 50 ఎంటర్ చేస్తున్నాను, 10 తీసుకున్నాను. 50 × 10 500. డిస్కౌంట్ పర్సెంటేజ్ కూడా నేను 10 తీసుకున్నాను. బిల్ 1 minute. సో బిల్ ఎంత తీసుకున్నా బుక్ ప్రైస్ ఎంత తీసుకున్నాను? 50. 50 ఇంటూ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ 10. 50 × 10 500. బిల్ ఎంత అయింది? 500. నెక్స్ట్ నేను ఇక్కడ GST పర్సెంటేజ్ ఎంటర్ చేస్తున్నాను 10%. ఇక్కడ ఏం చేయాలి? GST క్యాలిక్యులేట్ చేయాలి. బిల్ ఎంత? 500. 500 ఇంటూ GST పర్సెంటేజ్ 10. 500 ఇంటూ 10 50,000. 50,000 బై 100 50. GST ఎంత? 50. సో ఇప్పుడు మనం ఎంత పే చేయాలి? బిల్ ప్లస్ GST. బిల్ ఎంత? 500. 500 ప్లస్ 50 550. ఓకే, బుక్ ప్రైస్ ఎంత? 50 అండ్ నెంబర్ ఆఫ్ బుక్స్ 10. సో ఇది మన డిస్కౌంట్ GST అన్నమాట. ఓకేనా? ఇలా డిస్కౌంట్ GST చేయాలి. GST అంటే ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. డిస్కౌంట్ అంటే మైనస్ చేద్దాం. సో ఇప్పుడు డిస్కౌంట్ చేద్దాం విత్ GST కదా ఇది. సో ఇప్పుడు డిస్కౌంట్ అంటే ఏంటి? మైనస్ చేయడం. సో అయితే ఇప్పుడు మనం డిస్కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ GST పర్సెంటేజ్ కాదు ఎంటర్ చేయాల్సింది డిస్కౌంట్ పర్సెంటేజ్. ఓకే, ఇక్కడ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంటర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా GST జస్ట్ ఫార్ములా కూడా సేమ్. డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా కూడా సేమ్. ఏంటి? బిల్ ఇంటూ డిస్కౌంట్ పర్సెంటేజ్ బై 100. అక్కడ GST పర్సెంటేజ్, ఇక్కడ డిస్కౌంట్ పర్సెంటేజ్. డిస్కౌంట్ బిల్ ఇంటూ డిస్కౌంట్ పర్సెంటేజ్ బై 100. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? డిస్కౌంట్ క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి ఫార్ములా అయితే ఇక్కడ డిస్కౌంట్ ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఏముంది? డిస్కౌంట్ ఉంది అండ్ బిల్ కూడా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి డిస్కౌంట్ ని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ ప్రైస్ 500 అంటే 10% డిస్కౌంట్ అంటున్నాడు. ఒక షర్ట్ ప్రైస్ 500 10% డిస్కౌంట్. ఇప్పుడు ఏం చేయాలి? ఆ 500 మైనస్ 10% డిస్కౌంట్. ఆ పర్సెంటేజ్ ని క్యాలిక్యులేట్ చేసి ఆ వాల్యూ అనేది మైనస్ చేయాలి 500 కి. ఇక్కడ కూడా అంతే, మైనస్ చేస్తున్నాం. బిల్ మైనస్ డిస్కౌంట్. ఇది మన టోటల్ బిల్ అన్నమాట. సో ఇక్కడ ఇందాకలానే ఇక్కడ మనకి GST కాదు కదా, డిస్కౌంట్ వేరియబుల్స్ చేంజ్ చేశాను. సో ఇక్కడ కూడా సేమ్ బుక్ ప్రైస్ 50 ఎంటర్ చేస్తున్నా. నెంబర్ ఆఫ్ బుక్స్ ఏమో 10 ఎంటర్ చేస్తున్నాం. సో బిల్ ఎంత అవుతుంది? 50 × 10 500 అవుతుంది బిల్, రైట్? సో ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ 1 minute, రైట్? సో బుక్ ప్రైస్ 50 రూపీస్ 10 అండ్ 50 × 10 500. GST డిస్కౌంట్ పర్సెంటేజ్ కూడా నేను 10 ఎంటర్ చేస్తున్నాను సేమ్. సో ఇప్పుడు డిస్కౌంట్ ఏంటి? డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు డిస్కౌంట్ పర్సెంటేజ్ 10% ఉంది అండ్ బిల్ కూడా ఉంది. సో దాని నుంచి మనం డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. బిల్ ఇంటూ డిస్కౌంట్ పర్సెంటేజ్ బై 100. బిల్ ఎంత? 500. 500 × 10 5000. 5000 బై 100 50. ఓకే, డిస్కౌంట్ ఎంత? 50 రూపీస్ అనమాట. 50 రూపీస్ నుంచి మనం ఏం చేయాలి? బిల్ ని 50 రూపీస్ కి 50 రూపీస్ మైనస్ చేయాలి. డిస్కౌంట్ అంటే ఆఫర్ కాబట్టి మనం పే చేయాల్సింది 500 అయితే 500 మైనస్ 50. 500 మైనస్ 50 అంటే 550. ఇందాక ఏం చూసాం? 450. ఇందాక 550 వచ్చింది అంటే యాడ్ చేయడం కాబట్టి ఇప్పుడు 450 అనమాట. నెంబర్ ఆఫ్ బుక్స్ 10 అండ్ ప్రైస్ ఆఫ్ బుక్ 500 అవుతుంది. సో ఇట్లా GST డిస్కౌంట్ స్వాపింగ్ అండ్ వేరియబుల్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఇలా చేయాలన్నమాట.
రైట్. సో మీకేమైనా ఇంట్రెస్ట్ ఉండుంటే రైట్ ఇట్ టు రీడ్ బుక్ అండ్ క్వాంటిటీ. ఏదైనా ఒక 3 ప్రొడక్ట్స్ తీసుకోండి. లైక్ పిజ్జా, పెప్సీ, కోకా కోలా అన్నట్టు. ఆ 3 ప్రొడక్ట్స్‌కి సింగిల్ బిల్ ఫైండ్ ఔట్ చేయండి. సింగిల్ బిల్ ఫైండ్ ఔట్ చేసి ఇప్పుడు ఆ 3 ప్రొడక్ట్స్‌కి కూడా డిస్కౌంట్ ఉంది అండ్ జీఎస్టీ కూడా ఉంది. 2 కూడా ఉన్నాయి ఒకటేసారి ఎట్ ఎ టైమ్. ఫస్ట్ డిస్కౌంట్ చేయండి. డిస్కౌంట్ చేయగా ఉన్న టోటల్‌కి జీఎస్టీ అనేది యాడ్ చేయండి. ఓకే. ఈ వీడియో అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా టీమ్ మీకు రిప్లై చేస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.